నిరతాన్నదాత కాశీనాయన ఆశ్రమం పొదిలి దర్శి మధ్యలో ఉన్న రాజంపల్లి అనే గ్రామంలో ఈ ఆశ్రమం ఉంది. ఇక్కడ ఒక మహాయోగి పుణ్యుడు 5 సంవత్సరాల పైన నుండి కారులోనే నివసిస్తూ ఉన్నారు. రామచంద్ర నాయన గారు ఆయన కారు ఎక్కించిన మొదలు ఇంతవరకు కారు దిగను కూడా దిగలేదు. ఆయన కారు దిగాడు అంటే జీవ సమాధి అయినట్టే అని రామచంద్ర నాయన గారు చెప్తూ ఉన్నాడు. ఆయన చూసేదానికి ఎలాగుంటాడయ్యా అంటే చూస్తున్నారు కదా, ఆ కారులో ఉన్నాడు. చూసేది ఒక పిచ్చివాడులాగా ఉన్నాడు. మనం 1-2 రోజులు మూత్ర విసర్జన కానీ చేయకపోతే మరణిస్తాం. అలాంటిది కొన్ని సంవత్సరాల నుండి ఈయన మూత్ర విసర్జన చేయను కూడా చేయలేడు. ఆహారం అయితే ఫుల్గా తీసుకుంటారు. మనం ఎంత పెడితే అంత తింటూ ఉంటారు. మూత్రం మడుకు అప్పుడప్పుడు పోస్తూ ఉంటాడు. ఆ మూత్రం కూడా ఆయన చెప్పిన స్థలంలో పోయాలి, లేకపోతే ఒప్పుకోడు తాత. తాత ఒక విచిత్రంగా ఉంటారు. సాక్షాత్ శివ అంశ అని, శివుడే అని, కలియుగ శివుడే అని దస్తి తాత అని రామచంద్ర నాయన గారు చెప్తూ ఉంటారు. అందుకోసం రామచంద్ర నాయన భక్తులు పోతూ వస్తూ ఉంటారు ఆయన దగ్గరికి. అప్పుడప్పుడు కూడా ఆయన పిలిపించుకుంటూ ఉంటారు. ఆయన మాటలకి విచిత్రాలు వేరు, వాళ్ళ అద్దాలే వేరు. ప్రతి ఒక్కరూ కూడా ఈ మహానుభావుని దర్శించాలి, ఆయన అనుగ్రహం పొందాల్సిందే.